హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు రోజు మమ్మీ ఆ రైస్ వద్దు అంటున్నారు. అందుకే పన్నీర్ చేద్దామని అనుకున్నాను. కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో మనం పన్నీర్ హోల్ పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. దాంట్లో అయితే నేను ఒక పెద్ద ఆనియన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ మన పెద్ద సైజు ముక్కల్లో కోసుకున్నా కూడా ఏం కాదు. ఆనియన్ మనకి కొంచెము వాటర్ పోయి నమ్నెస్ రావాలి ఫ్రెండ్స్. దాంట్లో ఒక వెల్లుల్లిపాయ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఇంచి అల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఏం మసాలా కావాలో అంతా దీంట్లోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో నేను ఇంకా మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాక ఒక 7-8 జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 పచ్చిమిర్చి వేసుకొని చక్కగా మంచిగా కొంచెం ఆనియన్లో వాటర్ పోయేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక చెక్క లవంగా యాలక్కాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా మనం ఏమేమి గరం మసాలా వేసుకోవాలో అన్నీ కూడా దీంట్లోనే యాడ్ చేసుకొని మంచిగా కొంచెం రోస్ట్ చేసుకుంటే మనం ఇంకా ఈ పన్నీర్ కర్రీలో అలాంటి గరం మసాలా అనేది యాడ్ చేయము. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది ఫ్రెండ్స్, నేనైతే యాడ్ చేయను. ఇది మంచిగా ఫ్రై అయినాక దాంట్లోకి అయితే నేను 2 పెద్ద టొమాటోలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటా అంతా మనకి మగ్గిపోయి అంతా మ్యాష్ అయిపోవాలి ఫ్రెండ్స్. అలా ఫ్రై చేసుకోవాలి. నాకైతే మగ్గిపోయింది ఫ్రెండ్స్. దీన్ని చల్లార్చి మిక్సీ వేసుకుంటున్నాను. ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీరా వేసుకొని జీరా కొంచెం చిటపట్లాడగానే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ గ్రేవీ కర్రీ అంతా దీంట్లో యాడ్ చేసుకున్నాము. అసలు మనకి టేస్ట్ వచ్చేది గ్రేవీతోనే ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దాంట్లో అయితే సరిపడా ఉప్పు కారం ఇప్పుడే వేసేస్తున్నాను. దాంట్లోనే ఫ్రై అయితే మంచిగా ఉంటుంది అనేసి నేను ఇప్పుడే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. దగ్గర అయిపోయింది, మనకి కారం వాసన పోతుంది, త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, అయిపోయినాక దీంట్లో అయితే నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను. క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఎందుకంటే దీంట్లో అన్ని మసాలాలు వేసాం కాబట్టి ఇది ఊరికే అడుగంటుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అనేసి నేను తిప్పుతూ ఉన్నాను. దాంట్లో అయితే కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. వేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు దాన్ని కుక్ చేసుకున్నాను. నేనైతే దాంట్లో కాంబినేషన్గా చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చపాతీలు అయితే చాలా బాగుంటుంది. చూడండి, మన పన్నీర్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో మీరు కొంచెం పెరుగు కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే లేదు. ఆ ఫ్రెష్ క్రీమ్ అని పెరుగు యాడ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. ఒకసారి అలా ట్రై చేయండి. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేదు, అందుకే వేయలేదు ఫ్రెండ్స్. లేకపోతే కంపల్సరీ వేస్తే అనేది బాగుంటుంది. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే నేను లంచ్ బాక్సెస్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మా పాపకి 2 చపాతీస్ పెట్టాను, మా బాబుకి 3 చపాతీస్ పెట్టాను ఫ్రెండ్స్. మా పాప 2 కన్నా ఎక్కువ తినదు. ఆమె బాక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాబుకి కూడా పెట్టేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.